मासे शुक्लपक्षे पंचमे शुभजितो वासरस्तवासरः स्थिरवासरे प्रातःकाले शुभनक्षत्र शुभयोग शुभकर्ण एवं विशेषण प्रतिष्ठायां शुभजितो श्रीमान् श्री कीर्तिशेषु कोंड लक्ष्मण बापूजी आचार्य विग्रहाविष्करण मुहूर्तेन संघाभिवृद्ध्यर्थं निरंतर वंशावलु भक्ति ज्ञान वैराग्य सिद्ध्यर्थं श्री गुरुदेवता अनुग्रह सिद्ध्यर्थं यथाशक्ति आचार्य देवता पूजां च करिष्येत् इति संकल्प्य तदंगत्वेन ओम आपो इष्टाप योगस्थानमूर्ते ददातन पहेरनाय चित्तसे पुण्यते योगशिवतमो रजस्तस्य भाजयतेनः भुजतेरिव मातरः तस्मारङ्गमामवो सत्याय जन्मद आपो जनयेताजनः शुद्धोदकस्नानं समर्पयामि त्र्यम्बकं ददामहे सुगन्धिं पुष्टिवर्धनं उर्वारुकमिव वन्दनामित्योर्मुख्यनामदातु परिकल्पयामि गन्धं समर्पयामि हरिद्राचूर्णं समर्पयामि कुङ्कुमविलेपनं समर्पयामि अलङ्कारणार्थे अक्षतान् समर्पयामि अलंकारणार्थे अक्षतान् समर्पयामि वनस्पतिरसोपेतो गन्धाढ्यो धूपोत्तमात्रे सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यता दिव्यधूपमग्रापयामि दीपं दर्शयामि धूपदीपानन्तरं नैवेद्యం. గోపాలన్న గారు వేదికలను అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరు నమస్కారం. ఎందుకంటే సమయాభావం, అతి భాష మతి హాని, మిత భాష అతి హాని అన్న దాంట్లో నేను ఒక్క నిమిషం మాట్లాడతాను. ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి స్టాచ్యూ ఓపెనింగ్ అంటే చాలామందికి పద్మశాలిలో పుట్టిన వాళ్ళకు కూడా చాలామందికి ఆ చరిత్ర తెలియాలి. కొండా లక్ష్మణ్ బాపూజీ అంటే పద్మశాలిలో పుట్టిన ఒక పద్మ కుసుమమే కాకుండా బీసీలందరికీ ఆరాధ్యుడు. ఆయన ఒక్కడే మన తెలంగాణ జాతి పిత అనే ఒక పేరు అనేది ఒక మన బాపూజీకే అది చెందుతుంది. ఎందుకంటే ఆయన త్యాగాల ఘనత ఎలా ఉందంటే తొలి దశ మలి దశ ఉద్యమకారుడు. ఆయన మంత్రి పదవిని సైతం తృణప్రాయంగా వదిలిన మనిషి. ఎందుకంటే ఈ విషయాలు మనం స్మరించుకుంటేనే మనకు తెలుస్తుంది. జలదృశ్యం మళ్ళంటే లూమిని పార్కు ఇవన్నీ 20 ఎకరాల ప్లేస్ అయినా మన తెలంగాణకు కావాలంటే తృణప్రాయంగా వదిలిండి రూపాయి తీసుకోకుండా కొన్ని వందల వేల కోట్ల ఆస్తులు ఆయన ఆస్తులను కూడా వదిలేసుకున్నాడు. అంటే త్యాగజీవి ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సిన స్ఫూర్తి ఏంటంటే ఉద్యమ బాట పడితే ఏదైనా కూడా పద్మశాలీలు అనేది మన బీసీలు కూడా అందరూ ఐక్యంగా ఉండి